హాయ్ హలో ఎవ్రీవన్. మా బూన్ లక్కీస్ కిట్టి పార్టీ సెకండ్ కిట్టి పిన్నం అనురాధ వారి ఇంటి యందు జరిగింది. కిట్టి పార్టీ భాగంగా మేము మొదట భగవద్గీత ప్రతి ఇంట్లో ఎవరింట్లో జరిగితే వారింట్లో ఒక శ్లోకం చదవాలి, తాత్పర్యం కూడా. అనురాధ మా ఇంట్లో ఈరోజు కిట్టి పార్టీ సందర్భంగా భగవద్గీత శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవ మామక పాండవైచైవ కిమకుర్వత సంజయ. విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అది గీతా మహత్యములో సంగ్రహంగా చెప్పబడినది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది. అర్జునుడు గీతను భగవంతుడిని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ ఉపమానం భగవద్గీతలోనే ఉన్నది. ఎప్పుడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద విజ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అస్యత గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా ఇలా కిట్టి వారి ఇంటి యందు 2 గేమ్స్ పెడతారు. ఎవరు ఇంట్లో కిట్టి ఉంటుందో ఫస్ట్ వారి ఇంట్లో మేము భగవద్గీత చదివినాక తర్వాత ఇలా 2 గేమ్స్ పెడతారు. 2 గేమ్స్ అందరము ఆడాలి. ఫస్ట్ గేమ్లో గెలిచిన వారు సెకండ్ గేమ్ మళ్ళీ గెలిచిన వారికి ప్రైజ్ ఉండదు. కాబట్టి అంటే అందరికీ ఛాన్స్ రావాలి అన్నట్లు ఒక గేమ్లో గెలిచిన వారికి ఇంకా నెక్స్ట్ గేమ్లో గెలిచిన వారికి గిఫ్ట్ మనీ ఉండదు. మాకు ఇలా 2 గేమ్స్ పెట్టారండి వారు. ఒక 1.5 అవర్ సరదాగా అల్లరిగా అసలు మనం ఒక గంటన్నర చిన్నపిల్లలం అయిపోతామండి. ఇలా అన్నీ ఏవైనా ఇష్యూస్ అలా ఎన్నో టెన్షన్స్ మధ్యలో మనం కిట్టి పార్టీకి వస్తే మాత్రం అన్నీ మర్చిపోయి చాలా సరదాగా కిట్టి ఎంజాయ్ చేస్తామండి. మా కిట్టీలో మాత్రం ఆధ్యాత్మికంగా మరియు ఇలా సరదాగా 2 చేసుకుంటాము. తను పెట్టిన ఈ సరదా ఆటలు చాలా సంతోషాన్ని ఇచ్చినాయండి మాకు. చూడడానికి అంతా సింపుల్గానే ఉన్నాయి కానీ ఆడితే తెలుస్తుంది. ఏ గేమ్ అయినా అంతే. 1 మినిట్ గేమ్స్ ఉంటాయి, లక్కీ గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ తంబోలా పెట్టుకుంటాము. భగవద్గీత చదివిన తర్వాత తంబోలా పెట్టుకుంటాం. తంబోలాలో ఈజీ జల్దీ 5 అని, లైన్ 1, లైన్ 2, లైన్ 3, తర్వాత హౌజీ, అలా 5 గేమ్స్. ఇంతకు మాత్రం కిట్టి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా సరదాగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము తంబోలలో టికెట్ ఒక 10 రూపీస్ పెట్టి ఆడుకుంటాము. అలానే గెలిచిన వారికి 10 ఇస్తాము. మిగతా అమౌంట్ కిట్టీలోనే జమ చేసుకుంటూ పోతాం. లాస్ట్ కిట్టీ అయిపోయినాక అందరు ఎలా అంటే అలా మనీని స్పెండ్ చేసుకుంటాము. మళ్ళీ ఈ గేమ్స్లో కూడా ఎన్నో కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. మా ఈ కిట్టీలో 3 o'clock అని పెట్టినారనుకోండి, 3:10 వరకే కరెక్ట్గా రావాలి. తర్వాత వచ్చిన వారికి టికెట్ అమౌంట్ తీసుకుంటాం కానీ టికెట్ ఇవ్వం. మళ్ళీ ఒకవేళ ఆడాలి అంటే టికెట్ ఎక్స్ట్రా మళ్ళీ 10 ఇచ్చి ఆడాలి. ఇలా ఎన్నో కండిషన్స్ సరదాగా సాగిపోతుంటుంది మా కిట్టి. ఇలా పెట్టిన వారి ఇంట్లో వాళ్ళు స్వీట్, హాట్, స్నాక్స్, కూల్ డ్రింక్, వెల్కమ్ డ్రింక్ అలా వారికి ఇష్టం ఉన్న విధంగా వారు మాకు పెడుతుంటారు. తను పిన్నమనురాధ మాత్రం భక్షాలు, బజ్జీలు,
టీ కాఫీ అబ్బా అసలు చాలా చాలా కడుపు నిండిపోయింది. కడుపు నిండేటట్లు నవ్వుకున్నాం. అయ్యయ్యో అసలు చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇలా ప్రతి 1 మంత్కి ఒకరింట్లో పెట్టుకుంటాము. మళ్ళీ ఇందులో మా ఫ్రెండ్ కూతురు శివాంశి అబ్బా తనైతే చాలా చాలా అల్లరి చేసుకుంటూ సరదాగా తిరుగుకుంటూ అందరితో ఆడుకుంటూ చాలా తన ఎంజాయ్ చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎంజాయ్ చేపిస్తుంటుంది. ఒక సైడ్ గేమ్స్, ఒక సైడ్ శివాంశితో చాలా చాలా సరదాగా సాగిపోతుంటుంది మా కిట్టి. శ్రావణ మాసం అయినందుకు తను తాంబూలాలు, ముత్తైదు తాంబూలాలు, బ్లౌజులు, గాజులు అలా ఇచ్చి ఈ కిట్టి ముగించుకున్నామండి. తర్వాత ఇలా ప్రతి ఒక్కరు ఇలానే చేయాలని ఏమి ఉండదండి. ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు స్నాక్స్ అవి మాత్రం తాంబూలం కూడా కంపల్సరీ ఇదే ఇవ్వాలని లేదు. చాలా బొట్టు ఇచ్చినా చాలండి అంతే. తను శ్రావణ మాసం అయినందుకు ప్రత్యేకంగా ఇలా చేసింది. ఈ సెకండ్ కిట్టి పిన్నం అనురాధ చాలా మంచి ఆతిథ్యం ఇచ్చింది. మా బోన్స్ కిట్టి తరఫున తనకు అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా చివరిగా మా ఫ్రెండ్కి కిట్టి అమౌంట్ ఇచ్చాము. ఇలా అందరం లాస్ట్ ఒక ఫైనల్గా పిక్ తీసుకున్నాము. ఇలా అందరం బాయ్ బాయ్ చెప్పుకుంటాము. కిట్టి ముగించుకొని వెళ్తున్నాము. అందరికీ బాయ్ బాయ్.